ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కాసేపట్లో ప్రభుత్వ ఆసుపత్రిలో మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం న్యాయమూర్తి ముందు మిథున్ రెడ్డిని హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. విజయవాడ సిట్ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతినిస్తున్నారు. అటు ప్రభుత్వ హాస్పిటల్కు వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి. అయితే వైఎస్ఆర్సీపీ నేతల వాహనాలకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. మరోవైపు అక్రమ కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఖచ్చితంగా కడిగిన ముత్యంలా మిథున్ రెడ్డి బయటకు వస్తారని అంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని మండిపడుతున్నారు. రైట్, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మా కరెస్పాండెంట్ సతీష్ ఉన్నారు. మరి వివరాలు అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో వైఎస్ఆర్సీపీ శ్రేణులు రావడానికి నిరాకరిస్తున్నట్టుగా అప్డేట్ అందుతోంది. వాళ్ళ వాహనాలను అడ్డుకుంటున్నట్టుగా కూడా చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతుంది అక్కడ? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని నిన్న రాత్రి అరెస్ట్ చేసినటువంటి సిట్ పోలీసులు ఈ రోజు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. అంతకంటే ముందు మ్యాజిస్ట్రేట్ కు ముందు ప్రవేశపెట్టడానికి ముందు మిథున్ రెడ్డిని మరి కాసేపట్లోనే ఇక్కడికి ఆసుపత్రి వద్దకు తీసుకురన్నారు. ప్రస్తుతం నేను ప్రభుత్వ ఆసుపత్రి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించడం కోసం ఇక్కడ ఇప్పటికే పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి మిథున్ రెడ్డిని తీసుకురానున్నారు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వైద్య పరీక్షలన్నీ నిర్వహించిన తర్వాత డాక్టర్స్ ఆ ధృవీకరణ ఇచ్చిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు తీసుకెళ్తారు. నిన్న రాత్రి అంతా కూడా ఎంపీ మిథున్ రెడ్డి సిట్ కార్యాలయంలోనే ఉంచారు. ముఖ్యంగా ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి నిన్న స్వయంగా ఆయనే ఢిల్లీ నుండి వచ్చి ఆ సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. మొన్న సుప్రీంకోర్టులో ఏ మాట అయితే చెప్పారో తానే స్వయంగా వెళ్లి హాజరవుతారన్న అంశాన్ని చెప్పారు. ఆ మేరకు ఎవరైతే మిథున్ రెడ్డి నిన్న సిట్ అధికారుల ముందు వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కొద్దిసేపటి క్రిందటే ఆ ఎంపీ మిథున్ రెడ్డి అక్కడ బయలుదేరిన పరిస్థితి. సిట్ కార్యాలయం నుండి ఇక్కడికి మరి కాసేపట్లోనే తీసుకురానున్నారు. ఈ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపీ మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు అనంతరం మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు. ఆ సందర్భంగా రిమాండ్ రిపోర్టు పైన వాదనలు కూడా ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత న్యాయమూర్తి రిమాండ్ విధిస్తారా లేదా అన్న అంశం పైన స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రిందటే ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ కార్యాలయం నుండి బయలుదేరారు. ఇక్కడికి మరి కాసేపట్లోనే ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుంటారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా తీవ్రంగా ఖండిస్తుంది యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది ముమ్మాటికి తప్పుడు స్టేట్మెంట్లతో బలవంతపు వాంగ్మూలాలతో నమోదు చేసినటువంటి ఒక అక్రమ కేసు ఇది. ఈ కేసు నుండి వాస్తవానికి మిథున్ రెడ్డి కూడా నిన్న సిట్ విచారణకు హాజరయ్యే ముందే చాలా స్పష్టంగా ఈ విషయాన్ని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఒక తప్పుడు కేసు, ఇది కేవలం వేధించడం కోసం అరెస్ట్ చేసి తాత్కాలికంగా ఆనందం పొందడం కోసం మాత్రమే పెట్టినటువంటి కేసు ఇది. ఖచ్చితంగా ఈ కేసు నుండి నేను ఎదుర్కొంటానన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటికే ఈ కేసు ప్రారంభమైనప్పటి నుండి కూడా ఈ మద్యం కేసు ప్రారంభమైనప్పటి నుండి కూడా ఆశ్చర్యంగా అనేక పరిణామాలు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ కేసు విచారణలో కూడా ఇంత దారుణంగా బలవంతపు స్టేట్మెంట్లు ఇప్పించినటువంటి దాఖలాలు మరే కేసులో లేవు. ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగుల్ని కొట్టి మరి పోలీస్ కానిస్టేబుల్ గన్మెన్లుగా పనిచేసిన వాళ్ళని కొట్టి మరి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారన్నటువంటి అంశం చాలా స్పష్టంగా అక్కడ అర్థమవుతున్న పరిస్థితి. ఇప్పటికే చాలా మంది కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ కేసులో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి సహా అనేక మంది హైకోర్టును కూడా ఆశ్రయించారు. బలవంతపు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మిథున్ రెడ్డి కోసం చేరుకుంటున్నారు. మనతో పాటు ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్ భారత్ ఉన్నారు. ఈ కేసుని ఏ విధంగా చూస్తారు? నిన్న స్వయంగా ఆయన విచారణకు హాజరైన తర్వాత అరెస్ట్ కూడా చూపించారు. మిథున్ రెడ్డి మొత్తం డబ్బులన్నీ కూడా లిక్కర్కి సంబంధించినటువంటి ముడుపులన్నీ కూడా తీసుకుని నెల నెల కూడా తీసుకునేవారని చెప్పి అభియోగాలు కూడా ఈ కేసులో మిథున్ రెడ్డి పైన నమోదు చేశారు. వాటిని ఎలా చూస్తారు? స్కాములు చేయడంలో స్కిల్ ఉన్నోడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే విచారణ స్వతంత్రంగా వచ్చి అటెండ్ అయిన మిథున్ రెడ్డి గారి పైన మీరు నేను రాత్రి 8:20 టీడీపీ గ్రూపులలో అఫీషియల్ గా అనౌన్స్ చేసేసినారు అరెస్ట్ అయినారని. కానీ మీరు ఛార్జ్ షీట్ చూస్తే అరెస్ట్ దాంట్లో చూస్తే 8:45 మెన్షన్ చేయడం పడింది. అంటే ఈ స్క్రిప్ట్ అంతా పైనుంచి వస్తుంది అనమాట. సో వాళ్ళు ఏం చెప్తే అది ఇక్కడ సిట్ అధికారులు చేయడం మొదలుపెట్టారు. ఈ కేసు అంతా బోగస్ కేసు.
ఎటువంటి స్కామ్ లేదు, ఎటువంటిది కేవలము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంటముడు ఉన్న ముఖ్య నాయకులు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఏ బోగస్ కేసు పెట్టి ఈ రోజు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా క్లీన్ చిట్ తో మిథున్ గారు బయటికి రావడం జరుగుతుంది. ఈ కేసు ఎటువంటి ఆధారాలు లేవు. ఎందుకంటే మీకు క్లియర్ తెలుసు, ఆధారాలు ఉంటే సంవత్సరం 3 నెలల నుంచి ప్రతి వాయిదాకు ప్రతి సిట్ పిలిచినప్పుడే వస్తున్నారు. కానీ ఎప్పుడు వీళ్ళ దగ్గర ఇప్పుడు కూడా సరైన సాక్ష్య ఆధారాలు లేవు. కేవలము ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం, పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ అరెస్ట్ ను మేము నిరసన తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా మిథున్ గారు క్లీన్ చిట్ తో బయటకు వస్తారనేసి మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. స్కామ్ కి సంబంధించి గత ప్రభుత్వం పాలసీ మొత్తం కూడా అవినీతిమయమైంది, ప్రభుత్వం ఆధీనంలో షాపులు నిర్వహించడం వల్ల అని చెప్పేసి ఆరోపిస్తుంది. దాన్నే పెద్ద స్కామ్ గా 3,000 కోట్ల రూపాయల స్కామ్ గా ఒక కట్టుకథను అల్లినటువంటి పరిస్థితి. వాస్తవానికి స్కామ్ ఎవరి హయాంలో జరుగుతుంది అనుకోవచ్చు. గత చంద్రబాబు ఉన్నటువంటి మద్యం పాలసీకి వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం మద్యం పాలసీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఎక్కడైనా సరే ప్రైవేట్ ప్లేయర్స్ ఏ దాంట్లో అయితే ఇన్వాల్వ్ అవుతారో అక్కడ ఏదైనా స్కామ్ జరిగింది అంటే దాన్ని మనం నమ్మొచ్చు. ప్రభుత్వం దీనిలలో పెట్టి అమ్మిన మద్యానికి కూడా ఈ రోజు స్కామ్ జరిగింది అంటున్నారంటే ఎటువంటి అవగాహన రాహిత్యం ఉండేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనేది మనకు క్లియర్ గా అర్థమవుతోంది. వీళ్ళ అజెండా అంతా ఒకటే, వైఎస్ఆర్సీపీ క్యాడర్ లో ఒక రకమైన భయం తీసుకురావాలి, ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. ఈ రోజు మిథున్ రెడ్డి అనేటటువంటి గొప్ప నాయకుడిని తీసుకొచ్చి మచ్చలేనటువంటి మనిషిని ఒక ఆయన తీసుకొచ్చి ఈ రకంగా ఇబ్బంది పెట్టి ఒక రకమైనటువంటి పైశాచిక ఆనందాన్ని పొందాలనేటటువంటి ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ ఉన్నారు, కూటమి ప్రభుత్వం ఉంది. తగిన మూల్యం వీళ్ళు చెల్లిస్తారని మాత్రం నేను తెలియజేయగలను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అనేక కేసులు దాదాపు గత 13 నెలల్లో వరుసగా అరెస్టులు చేస్తా ఉన్నారు. ఇప్పుడు కీలకమైనటువంటి నాయకుల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. మిథున్ రెడ్డి మొత్తం చుట్టూ ఉన్న నాయకులు అందరిపైన కేసులు పెట్టారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఇవాళ ఎల్లో పత్రికల్లో ఈ చార్జ్ షీట్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించినట్టు కూడా చేస్తా ఉన్నారు. క్యాడర్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, క్యాడర్ డిమోరలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. గడిచిన సంవత్సర కాలంగా మీరు చూసినట్టు పరిణామాలు చూస్తే ఎంతో మంది పార్టీని వదిలేసి వెళ్లిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉండేటువంటి ఎంతో మంది మీద ఇలాంటి కేసులు పెట్టి వాళ్ళని జైలులో పెట్టి హింసించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖంలో చిరునవ్వు చెరగలేదు. కార్యకర్తకు ఆపదొస్తే నేను ఉంటాను అనేటటువంటి ఆయన ఇస్తున్నటువంటి భరోసా ఎక్కడ చెరగడం లేదు. ఇలాంటి కేసులు ఇంకో 100 కాదు 1000 కాదు 1,00,000 కేసులు పెట్టుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉండేటటువంటి ధైర్యం కార్యకర్తల మనసులో ఉంది. ఈ రోజు పొదిల్లో జరిగినటువంటి మీటింగ్ తీసుకోండి, మొన్న మా బంగారుపాలెంలో జరిగినటువంటి మీటింగ్ తీసుకోండి, ఆయనకు వస్తున్నటువంటి వేలాది లక్షలాది ప్రజల్లో ఆయన ఉండేటటువంటి అభిమానాన్ని చూసి వీళ్ళు మరింత భయపడిపోయి ఇలాంటి కార్యక్రమం కూడా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఏదో డైవర్షన్ చేయాలనేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవేవి మిగిలవు. ఆయన క్లీన్ చిట్ తో బయటకు వస్తాడు. ఈ కేసు కూడా అసలు ఇది పెద్ద బోగస్ కేసు అని కూడా బయటపడుతుంది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తుంది, ఇది ఒక పెద్ద బోగస్ కేసు. వాస్తవానికి ఈ కేసు దర్యాప్తు నుండి కూడా నిన్న వేసినటువంటి ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి అంశాల వరకు కూడా అసలు ఆరంభంలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత 12 రోజులకే అసలు ఎటువంటి విచారణ అధ్యయనం చేయకుండానే ఇదొక మద్యం అక్రమ స్కామ్ జరిగిందంటూ ఒక ప్రచారాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. 24 రోజుల్లోనే ఎటువంటి దర్యాప్తు, ఎటువంటి విచారణ, అంతర్గత విచారణ జరగకుండానే దీనిపైన కేసులు నమోదు చేసింది. మాజీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి 4 సార్లు 4 కేసులు పెడితే 4 కేసులు కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా హైకోర్టులో చాలా స్పష్టంగా 3 సార్లు పిటిషన్ దాఖలు చేశారు మాజీ ఎండీ వాసుదేవరెడ్డి. నన్ను వేధించి, నన్ను బెదిరించి, భయపెట్టి వాంగ్మూలాలు, స్టేట్మెంట్లు ఇవ్వమని అడుగుతున్నారనే అంశాన్ని సాక్షాత్తు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా హైకోర్టులో అఫిడవిట్ ను కూడా వాసుదేవరెడ్డి దాఖలు చేశారు. అలా వాసుదేవరెడ్డి తర్వాత బెదిరించిన తర్వాత వాసుదేవరెడ్డి వాళ్ళు చెప్పిన పేర్లు చెప్పిన తర్వాత వాళ్ళకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రిలీవ్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టం. ఎవరైతే సాక్షులుగా పిలుస్తారో, ఎవరైతే తమకు కావాల్సిన పేర్లు చెప్తారో సిట్ అధికారులు, వాళ్ళు బెదిరించిన దానికి భయపడి ఎవరైతే పేర్లు చెప్తారో వాళ్ళని వదిలేస్తా ఉన్నారు. ఎవరైతే వాళ్ళకి తగ్గట్టుగా తలొగ్గకుండా నిలబడతారో, ఎవరైతే బెదిరింపులకు భయపడకుండా వాళ్ళు చెప్పిన పేర్లు చెప్పడానికి నిరాకరిస్తారో వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా మారుస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ కేసులో ఆశ్చర్యకరమైన పరిణామాలు. సిట్కు అనుకూలంగా, చంద్రబాబుకు అనుకూలంగా, ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితే నిందితులు సాక్షులుగా మారిపోతారు. సిట్కి అనుకూలంగా మాట్లాడకపోతే సాక్షులు నిందితులుగా మారిపోతున్నటువంటి విచిత్రమైనటువంటి కేసు. అంతేకాకుండా ఇక్కడ స్కామ్ కి సంబంధించి కూడా 3,200 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఒక అంచనా వేసింది సిట్టు. ఎలా అంచనా
వేసిందంటే గాల్లో వేసినటువంటి లెక్క ఇది. నెలకి 50 కోట్లు, 60 నెలల్లో 3,000 కోట్లు స్కామ్ అని చెప్తోంది. దీనికి ఎటువంటి శాస్త్రీయమైనటువంటి అధ్యయనం లేదు, శాస్త్రీయమైనటువంటి పరిశోధన కూడా లేదు. సిట్టు ఏ అంశాన్ని కూడా ప్రత్యేకించి దీంట్లో పసిగట్టింది కూడా లేనటువంటి పరిస్థితి. సో చాలా స్పష్టంగా ఈ స్కామ్ ని ఆ ఒక కట్టు కథతో ఆవిష్కరించినటువంటి సిట్ ఆవిష్కరించినటువంటి ఒక కట్టు కథగా మనం భావించవచ్చు. మనం చూస్తున్నాం ఎంపీ మిథున్ రెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తా ఉన్నారు. ఎంపీ మిథున్ రెడ్డిని ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తా ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి నిన్న రాత్రి అరెస్టు చూపించినటువంటి పోలీసులు ఇప్పుడు ఆ మిథున్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం ఇక్కడికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల్లో ముఖ్యంగా ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఎంపీ మిథున్ రెడ్డిని కోర్టు ముందు తీసుకెళ్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ మిథున్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం ఇక్కడ తీసుకొచ్చారు. ఎంపీ మిథున్ రెడ్డిని ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇక్కడ నుండి మ్యాజిస్ట్రేట్ దగ్గరికి రైట్. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ముందు ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పుడే ఆయన హాస్పిటల్ ప్రాంగణంలోకి వచ్చిన దృశ్యాలు మనం చూసాం. సిట్ అధికారుల సమక్షంలో మిథున్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి లోపలికి వెళ్లారు ఆయన. సో వైద్య పరీక్షల అనంతరం మిథున్ రెడ్డిని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. అయితే ఆయన నిన్న మీడియా ముఖంగా కూడా మొత్తం విచారణకు నేను సహకరిస్తాను అని చెప్పిన నేపథ్యంలో మరి అరెస్ట్ అంటే రిమాండ్కి అనుమతిస్తుందా లేదంటే ఆయనను బెయిల్ ఇచ్చే అవకాశం కూడా ఉందా అనేది ప్రస్తుతం ఒక క్వశ్చన్గానే చూడాలి. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం కూటమి పరిపాలన ఏ విధంగా ఉంది అంటే కక్ష సాధింపు చర్యలే పరమావిధిగా జరుగుతున్న పరిపాలన చూస్తున్నాం అంటూ ప్రజలు కూడా విస్తుపోతున్న పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా ఆయన చుట్టూ ఉన్న ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ ఒక్కొక్కరిగా దాదాపు ఇప్పుడు మిథున్ రెడ్డితో కలిపి 12 మందిని ఈ లేని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేస్తూ వాళ్ళని నిర్బంధిస్తున్న పరిస్థితులు ప్రజానీకం అంతా కూడా గమనిస్తున్న సిచ్యువేషన్. ఏపీలో రాజకీయ కక్ష సాధింపుల పరంపర కొనసాగుతూనే ఉంది. లిక్కర్ స్కామ్ పేరుతో లేని ఒక స్కామ్ను వైఎస్ఆర్సీపీ నేతలకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్న కూటమి సర్కార్ పరిపాలనపై పలువురు పెదవి విరుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సతీష్ చెప్పండి. సతీష్ వినబడుతోందా? అరే ప్రస్తుతం ఎంపీ మిథున్ రెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కొద్దిసేపటి కిందటే సిట్ కార్యాలయం నుండి ఎంపీ మిథున్ రెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇక్కడ వైద్య పరీక్షల కోసం ఆ ఎంపీ మిథున్ రెడ్డిని తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు లేవని వైద్యులు నిర్ధారించిన తర్వాత ఇక్కడి నుండి ఆ కోర్టు మ్యాజిస్ట్రేట్ ముందు ఏసీబీ న్యాయస్థానానికి తీసుకెళ్తారు. ఏసీబీ న్యాయస్థానంలో ఏవైతే ఆ పోలీసులు దాఖలు చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఉందో దానిపైన వాదనలు వినిపిస్తారు. వాదనల అనంతరం రిమాండ్ పైన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇది పూర్తిగా ముమ్మాటికి ఈ కేసు రాజకీయ కక్ష సాధింపుకు సంబంధించినటువంటి కేసు అన్న అంశాన్ని నిన్న మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరవడానికి ముందే చాలా స్పష్టంగా చెప్పారు. సిట్ విచారణకి వచ్చే ముందు మిథున్ రెడ్డి ఇది పూర్తిగా కక్ష సాధింపులో భాగంగా పెట్టినటువంటి కేసు ఇది. ఇందులో ముమ్మాటికి కూడా ఖచ్చితంగా ఈ కేసులో మేము పోరాటం చేస్తామన్న అంశాన్ని చెప్పారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆరోపణలు మిథున్ రెడ్డిపై మోపిన అంశాలకు సంబంధించి కూడా గతంలోనే విచారణకు వచ్చినప్పుడు మిథున్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. ఏవైతే అదాన్ కంపెనీకి సంబంధించి PLR కి సంబంధించి జరిగిన వ్యవహారాలు కేవలం అది ఆన్ రికార్డ్ జరిగిన దానికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా ఇచ్చారు. అంతేకాకుండా PLR లో తాను డైరెక్టర్ కాదన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా మిథున్ రెడ్డి చెప్పారు. కానీ ముందుగానే ఈ కేసులో ఎవరిని పేర్లు పెట్టాలనుకుంటారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరి పేర్లు కూడా పెట్టడం ఆశ్చర్యంగా ఈ కేసులో నిందితులందరినీ కూడా సాక్షులుగా చూపిస్తా ఉన్నారు. వాళ్ళకు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు, వాళ్ళ అనుకూలంగా పేర్లు చెప్పిన వాళ్ళు, అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళని సాక్షుల్ని కొందరిని నిందితులుగా మార్చేస్తున్నారు. ఎవరైతే సిట్ చెప్పినట్టు ప్రభుత్వం చెప్పినట్టు వింటారో వాళ్ళు నిందితులుగా మారుతారు. ఎవరైతే సిట్ చెప్పినట్టు వింటారో వాళ్ళు సాక్షులుగా మారిపోయినటువంటి కేసు ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఇన్ని బలవంతపు స్టేట్మెంట్లు కేవలం స్టేట్మెంట్ల ఆధారంగా అభియోగాలు మోపి కేసులు నమోదు చేసినటువంటి
కేసు మరొకటి లేదు. ఇందులో ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి వాస్తవానికి 3,200 కోట్ల రూపాయల స్కామ్ అని ఇప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. వాస్తవానికి ఈ కేసుకు సంబంధించి ఆ 3,200 కోట్ల రూపాయల అవినీతి అన్నది ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండి పడిందా అంటే లేదు. పోని ప్రభుత్వం నుండి విడుదలైనటువంటి నిధులు ఏమైనా దుర్వినియోగం అయ్యాయంటే అది కూడా లేదు. పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు కోసం పెట్టినటువంటి కేసుగాని ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరి ముఖ్యంగా ఈ కేసులో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశం, ఎందుకంటే ఇప్పటికే చాలా మంది గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి మాజీ గన్మెన్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. నన్ను కొట్టి బలవంతంగా స్టేట్మెంట్లు ఇప్పిస్తా ఉన్నారని. అంతేకాకుండా కొందరు ఎవరైతే ఉద్యోగులు బెదిరించి స్టేట్మెంట్లు ఇస్తారో వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. మాజీ ఎండీ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని కూడా ఎప్పుడైతే వాళ్ళకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చారో స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మరుసటి రోజే వాళ్ళని రిలీవ్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళలో కొంతమంది ఇప్పుడు అప్రూవల్ గా మార్చేందుకు కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి. సో చాలా క్లియర్ గా ఇందులో ఒక పొలిటికల్ ట్రయల్ అన్నది జరుగుతుంది, ఎల్లో మీడియా ట్రయల్ జరుగుతుంది తప్ప ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు ఒక గాల్లో సృష్టించినటువంటి లెక్క ఇది. నెలకి 50 కోట్ల నుండి 60 కోట్లు ఇచ్చారంటూ 60 నెలలకి లెక్కేసి 3,000 కోట్ల రూపాయల స్కామ్ అన్నారు. వాస్తవానికి దీనిపైన అయితే ఎన్నికల ముందు 50,000 కోట్లు స్కామ్ అంటూ ప్రచారం చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ 35,000 కోట్ల స్కామ్ అంటూ ప్రచారం చేశారు. తర్వాత పార్లమెంట్ లో 18,000 కోట్ల స్కామ్ అంటూ ఎంపీ శ్రీకృష్ణదేవరాయల మాట. కానీ ఇక్కడ సిట్ 3,200 కోట్లు పెట్టింది. ఛార్జ్ షీట్ లో చూస్తే నిన్న కేవలం 62 కోట్ల రూపాయలు మాత్రమే మేము జప్తు చేసినట్టు చెప్తుంది. సో ఇక్కడే అర్థమవుతుంది ఇందులో ఏ విధంగా కల్పితాలతోని అబద్దాలతో ఆ తప్పుడు స్టేట్మెంట్ తో ఈ కేసును బిల్డప్ చేశారనే అంశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఈ అంశాన్ని ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా ఎప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా మిథున్ రెడ్డిని ఏదో ఒక కేసులో జైలుకు పంపిస్తూ ఉన్నారన్న అంశాన్ని నిన్నే చాలా స్పష్టంగా మిథున్ రెడ్డి కూడా చెప్పారు. గతంలో కూడా 2014-19 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఎయిర్పోర్ట్ లో ఒక గొడవ జరిగితే మిథున్ రెడ్డి కొట్టారంటూ అప్పుడు కూడా తప్పుడు స్టేట్మెంట్లు తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చి మిథున్ రెడ్డిని ఆ రోజు జైలుకు పంపించినటువంటి పరిస్థితి గతంలో. ఆ తర్వాత అదే స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తులు సాక్షాత్తు న్యాయస్థానాల ముందుకు వెళ్లి మమ్మల్ని బెదిరించి భయపెట్టి స్టేట్మెంట్లు ఇప్పించారని తర్వాత స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఆ కేసులు కూడా కొట్టేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్న అంశాన్ని మిథున్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా రాజకీయంగా అనేక దశాబ్దాలుగా చంద్రబాబు కుటుంబానికి చంద్రబాబు రాజకీయ ఆధిపత్యానికి ఎదురెళ్తోంది కాబట్టి పెద్దిరెడ్డి కుటుంబం కక్షగట్టి ఈ విధంగా కేసుల్లో ఇరికించారన్న అంశాన్ని చాలా స్పష్టంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చెప్తా ఉన్నారు. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుటుంబ సభ్యులు చెప్తారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా ఇది ముమ్మాటికి కక్ష సాధింపులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత క్రియాశీలకంగా ఉన్నటువంటి నాయకులను ఈ ప్రభుత్వాన్ని నిరంతరం ప్రశ్నించేటువంటి నాయకులను ఏదో ఒక కేసులో వరుసగా అరెస్టులు చేస్తా ఉన్నారు. సో ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా అదే ధోరణిలో ముందుకెళ్తా ఉన్నారు. అదే విధంగా దీన్ని డైరెక్షన్ తీసుకెళ్తా ఉన్నారన్న అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యక్తం చేస్తుంది. సో ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇక్కడ వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత మిథున్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టున్నారు. హరి రైట్ సతీష్, ఎంతసేపు ఈ వైద్య పరీక్షలకి ఎంత సమయం పట్టొచ్చు? ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో సతీష్ ఆయన పూర్తిగా ఈ విచారణకు సహకరిస్తున్న నేపథ్యంలో ఆయన రిమాండ్కి ఇస్తారా అనే ప్రశ్న కూడా వస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. మరోవైపు ఈ అరెస్ట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డియే టార్గెట్గా ఆయన చుట్టుపక్కల ఉన్న ముఖ్య నేతలందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరిని టార్గెట్ చేస్తూ నిర్బంధిస్తున్న పరిస్థితి. దీని ద్వారా ఎలాంటి మెసేజ్ వీళ్ళు ఇవ్వదలుచుకున్నారు? మరోవైపు ఇచ్చిన హామీల విషయంలో ప్రజలందరూ కూడా నిలదీస్తున్న పరిస్థితి. విజయవాడలో ఎంపీ కేసీఆర్ చిన్నిని మహిళలంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో అది కాకుండా దీన్ని డైవర్ట్ పాలిటిక్స్ అనుకోవచ్చా? సతీష్ క్లుప్తంగా చెప్పండి. సతీష్, ఖచ్చితంగా ఏడాది చంద్రబాబు పరిపాలనలో ఆయన సొంత సర్వేల్లోనే చాలా స్పష్టంగా చెప్పారు. ఏడాది ఆ సర్వేల్లోనే 98 మంది ఎమ్మెల్యేలు అంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీకి 164 మంది ఉంటే 98 మంది ఎమ్మెల్యేల పనితీరు అత్యంత దారుణంగా ఉందని సొంత సర్వేల్లో